బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేసులో అసలు సరగోసి జరగలేదని పోలీసుల నిర్ధారణకు వచ్చారు. చైల్డ్ ట్రాఫికింగ్ జరిగినట్టు పోలీసులు గుర్తించారు. సరగోసి పేరుతో రాజస్థాన్ దంపతులతో 30 లక్షల రూపాయలకు డీల్ కుదుర్చుకున్నట్లు సమాచారం. వేరే మహిళకు పుట్టిన బిడ్డకు 90,000 రూపాయలను కొని పిల్లలను కావాలనుకున్న జంటకు 30 లక్షలకు విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటి వరకు సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో 8 మంది అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేసులో అసలు సరగోసి జరగలేదని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. చైల్డ్ ట్రాఫికింగ్ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. సరగోసి పేరుతో రాజస్థాన్ దంపతులతో 30 లక్షల రూపాయలకు డీల్ కుదుర్చుకున్నట్లు సమాచారం. వేరే మహిళకు పుట్టిన బిడ్డను 90,000 రూపాయలను కొని పిల్లలు కావాలనుకున్న జంటకు 30 లక్షలకు విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటి వరకు సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో 8 మంది అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ గురించి మరింత సమాచారం మా రిపోర్టర్ హారిక అందిస్తారు. హారిక, చెప్పండి. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ చూస్తుంటే దర్యాప్తులో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే కొంతమంది సరగోసి అని, ఆ సరగోసి కూడా అన్యాయంగా వేరే వాళ్ళకు పుట్టిన బిడ్డని వీళ్ళకు అంటగట్టారని, ఇలా అనేక రకాలైనటువంటి నిగార్తుపోయేటువంటి వాస్తవాలు బయటకు వస్తున్నాయి. దీని తాజా అప్డేట్ ఏంటి? అంటే ఈ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో దర్యాప్తు చేస్తున్న కొద్దీ కొన్ని కీలకమైన అంశాలు అయితే బయటకు వస్తున్నాయి. అందులో ముఖ్యంగా ఇక్కడ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ జరగలేదు, సరోగసీ ట్రీట్మెంట్ జరగలేదు, కేవలం చైల్డ్ ట్రాఫికింగ్ జరిగింది అని చెప్పేసి నిన్న ప్రెస్ మీట్ లో రష్మి పెరుమాల్ డీసీపీ చెప్పారు. అయితే ఈ దీనికి సంబంధించి అంటే ఇప్పటికీ మన దేశంలో ఈ సరోగసీ అనేదే ఇల్లీగల్. ఎందుకంటే కమర్షియల్ సరోగసీ ఖచ్చితంగా ఇల్లీగల్. ఎందుకంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు లేకపోతే మన చుట్టాల్లో వాళ్ళ అనుమతితో సరోగసీ చేయిస్తే అది కూడా కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ తో అది లీగల్ గానీ, మిగతా కమర్షియల్ అయితే ఎవరి దగ్గరైనా బిడ్డని కొనుక్కోవడమా లేకపోతే సరోగసీ అంటే వాళ్ళ దాంట్లో ఎగ్ డెవలప్ చేసి బేబీని డెవలప్ చేసి వాళ్ళ నుంచి బేబీని తీసుకోవడం ఇలాంటివి అసలు ఇండియాలోనే లేవు. కానీ ఈ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కి సంబంధించి మాత్రం ఈ డాక్టర్ నమ్రత చైల్డ్ ట్రాఫికింగ్ ఒక రకంగా చైల్డ్ ట్రాఫికింగ్ చేసింది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అయితే ముఖ్యంగా ఈ డాక్టర్ నమ్రతకి సంబంధించి ఇప్పటికైతే ఆవిడ 2021లోనే ఆమె లైసెన్స్ క్యాన్సిల్ అయింది, డాక్టర్ లైసెన్స్ క్యాన్సిల్ అయ్యింది మిగతా కేసుల్లో. అయితే అక్కడ క్యాన్సిల్ అయిన లైసెన్స్ తోని మళ్ళీ ఇప్పుడు ఈమె ఇక్కడ ఏమంటారు అవి చేస్తున్నారు, అలాగే ట్రీట్మెంట్ చేస్తున్నారు ఒక పక్క వేరే వాళ్ళ లైసెన్స్ తో. అయితే ఇది ఒక రకంగా అయితే దాదాపు 30 లక్షలు డీల్ మాట్లాడుకున్నారు రాజస్థాన్ దంపతులతో. అయితే ఫస్ట్ వీళ్ళు ఎవ్వరు ట్రీట్మెంట్ కోసం వచ్చిన ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కోసం వచ్చినా సరే డైరెక్ట్ గా సరోగసీ చేసుకోండి, తొందరగా అయిపోతుంది అండ్ మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు అని చెప్పేసి వాళ్ళని ప్రోద్బలం అంటే వాళ్ళని ఫోర్స్ చేయడమా లేకపోతే వాళ్ళకి కన్విన్స్ చేయడమా ఇలాంటివి చేస్తూ ఉన్నారు అని చెప్పేసి అయితే ఆరోపణలు వస్తున్నాయి. అందులో ముఖ్యంగా ఈ డాక్టర్ నమ్రత వాళ్ళ కొడుకు ఎవరైతే ఉన్నారో జయకృష్ణ, అతను అడ్వకేట్. ఇంకా అంటే ఏవైనా ఇష్యూస్ వస్తే మరి పేషెంట్లు వచ్చి ఏమైనా ఇష్యూ చేసినా వాళ్ళకి వేరే కేసుల్లో ఇరికిస్తాము అని చెప్పేసి ఇట్లా బెదిరింపులకు కూడా పాల్పడ్డారు అని చెప్పేసి నిన్న డీసీపీ అన్నారు. అయితే వేరే మహిళకు పుట్టిన బిడ్డను దాదాపు 90,000 అంటే హైదరాబాద్ లో ఇద్దరు దంపతులకు పుట్టిన బిడ్డను ఇక్కడ వీళ్ళకి తీసుకొచ్చి ఇచ్చారు అని చెప్పేసి అంటున్నారు.
పిల్లలు కావాలన్న జంటకు దాదాపు అంటే 30 లక్షల వరకు అయితే తీసుకొని వీళ్ళకి విక్రయించారు. అయితే సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో మాత్రం ఇప్పటికీ 8 మందిని అరెస్ట్ చేశారు. డాక్టర్ నమ్రత అండ్ కోఆర్డినేటర్ కళ్యాణి, అలాగే మిగతా సిబ్బంది టెక్నీషియన్స్ కావచ్చు, అక్కడ ట్రీట్మెంట్ ఇచ్చే వాళ్ళు కావచ్చు, మొత్తం అందరినీ కలిపి 8 మందిని అరెస్ట్ చేశారు. నిన్న చికిత్సల నిమిత్తం గాంధీ హాస్పిటల్ తీసుకెళ్లి చికిత్సల పూర్తి తర్వాత వాళ్ళని విచారిస్తున్నారు. ఇంకా అంటే ప్రైమరీగా ప్రెస్ మీట్ మేము పెట్టాము, అంటే ఏదైనా ఎలిగేషన్స్ వచ్చినా వాటి వల్ల క్లియర్ అవుతుంది అని చెప్పేసి డీసీపీ చెప్పారు. అయితే ముఖ్యంగా దీనికి సంబంధించి అంటే చైల్డ్ ట్రాఫికింగ్ జరిగినట్టయితే పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించి అంటే హైదరాబాదే కాదు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా ఇలాంటివి జరిగితే మా దృష్టికి తీసుకురావాలి అని చెప్పేసి డీసీపీ చెప్పారు. అలాగే డిఎంహెచ్ఓ కూడా వీటిపైన మేము రైడ్ చేయడానికి అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసుకుంటున్నాము. ఖచ్చితంగా విడతల వారీగా అన్ని హాస్పిటల్స్ పైన, ఐవీఎఫ్ హాస్పిటల్స్ పైన మేము రైడ్ చేసే అవకాశం ఉంటుంది అని చెప్పేసి కూడా ఆయన అన్నారు. అయితే చూడాలి మరి నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది. ఇంకా విచారణ అయితే ఇంకా కొనసాగుతుందనే తెలుస్తుంది. ఈ డాక్టర్ నమ్రత ఆమె క్యాన్సిల్ అవ్వడమే కాకుండా విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఈమె బ్రాంచెస్ ఉన్నాయి. అసలు అవన్నీ ఎలా పెట్టారు? ఒకవేళ ఈ ఇద్దరు దంపతులకైనా ఇంకా వేరే వాళ్ళకైనా చేశారా? ఎందుకంటే గోపాలపురంలో ఒక కేసు నమోదైంది అండ్ రాజస్థాన్ దంపతుల దగ్గర 30 లక్షలు తీసుకున్నారు అని చెప్పేసి అంటున్నారు. కాబట్టి సో చూడాలి మరి వీళ్ళకే చేశారా, ఇంకా ఎవరికైనా చేశారా? పైగా స్పర్మ్ స్టోర్ చేసుకొని మరి అహ్మదాబాద్ కి పంపిస్తున్నారు, అక్కడ సరోగసి చేస్తున్నారు అని చెప్పేసి అని అంటున్నారు. మరి అది ఎంతవరకు నిజం అనేది కూడా దానికి కూడా దర్యాప్తు చేస్తున్నారు రహీం. అయితే ముఖ్యంగా ఇటు ఈ దంపతులకు కావచ్చు, ఈ దంపతులకు పుట్టిన బేబీ ఎవరైతే ఉన్నారో హైదరాబాద్ లో శిశు విహార్కి పంపించినట్టయితే తెలుస్తుంది రహీం. అయితే చూడాలి మరి నెక్స్ట్ ఇంకా ఏం జరగబోతుంది అనేది. ఈ ఏదైతే 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనమైంది ఇప్పుడు ఏదైతే సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ గురించి, కాకపోతే ఇక్కడ ఆమె ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి కేసు గురించి ఏదైతే 30 లక్షలకు సంబంధించినటువంటి జరుగుతున్న విచారణలో భాగంగా గతంలో కొంతమంది అనుమానాస్పదంగా కానీ గతంలో ఇలాగే చెప్పుకోలేక కొంతమంది ఉన్నటువంటి బాధితులు ఎవరైనా ముందుకు వస్తున్నారో 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వార్తలు ఏమైనా బయటకు వచ్చినాయా? ప్రస్తుతం అలాంటి వాళ్ళు బయటికి రావట్లేదు, కానీ రావాలి. ఖచ్చితంగా ఈ కేసు గోపాలపురంలో నమోదైన కేసు ఖచ్చితంగా ఒక కనువిప్పుగానే చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ ఫెర్టిలిటీ సెంటర్ లో చాలా మంది ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఎందుకంటే ఆ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు కూడా రెగ్యులర్ గా వచ్చే వాళ్ళు కాదు, అప్పుడప్పుడు వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని వెళ్లే వాళ్ళు అని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే చుట్టుపక్కల మనము విజువల్స్ లో చూసుకున్నా కూడా మనకు తెలుస్తుంది. ఆ ఫెర్టిలిటీ సెంటర్ ఏదైతే ఉందో, ఆ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఏదైతే ఉందో అది ఒక చిన్న గల్లీలో ఉంది. అక్కడ ఒక ఇల్లు ఉంది అని మాత్రమే అనుకుంటాం కానీ పెద్దగా బోర్డు పెట్టుకొని ఏం లేదు. జస్ట్ చిన్నగా సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ అని చెప్పేసి ఉంది. ముఖ్యంగా అదొక ఇల్లు లాగానే ఉంది కానీ ఒక అపార్ట్మెంట్ లాగా ఉంది కానీ దాదాపు అంటే అక్కడ హాస్పిటల్ ఉంది అని చెప్పేసి మనకు అక్కడ ఎలాంటి ఆధారాలు లేకుండా ఉంది. ఎందుకంటే అక్కడ లోపలికి వెళ్ళి ఇక్కడ ఒక సెంటర్ ఉంది అని చెప్పేసి అప్పుడు కనిపిస్తారు తప్పితే అసలు కనిపించే అవకాశాలు లేవు. అలాంటి ప్లేస్ కి రెగ్యులర్ గా ఫ్లో ఉండదు, పేషెంట్ల ఫ్లో ఉండదు. సో మరి ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇప్పుడు కోఆర్డినేటర్ కళ్యాణి ఎవరైతే ఉన్నారో అంటే సరోగసికి ఫోర్స్ చేసే లేడీ ఎవరైతే ఉన్నారో ఆ కోఆర్డినేటర్ ని ఇప్పుడు విజయవాడ నుంచి తీసుకొచ్చారు నిన్న. సో ఆమెని విచారిస్తున్నారు కాబట్టి పైగా రికార్డ్స్ అన్ని తీసుకున్నారు. అంటే వచ్చిన పేషెంట్ రిజిస్టర్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళందరినీ విచారిస్తున్నారు తెలుస్తుంది. మరి వాళ్ళు ఎవరైనా వచ్చి మళ్ళీ కంప్లైంట్ చేస్తారా లేకపోతే ఏం జరుగుతుంది అనేది కష్టంగా చూడాలి. అసలు డిఎన్ఏ టెస్ట్ కి కూడా వీళ్ళు ఒప్పుకోలేదు అని చెప్పేసి అంటున్నారు. మరి డిఎన్ఏ టెస్ట్ మరి చేయించలేనప్పుడు వీళ్ళు ఎలా తెలుసుకున్నారు? అది తెలుసుకున్న తర్వాత అంటే బేబీకి ఫస్ట్ క్యాన్సర్ అని అన్నారు, అది లేదు కానీ బేబీ హెల్దీగా ఉంది, కానీ డిఎన్ఏ మ్యాచ్ అవ్వకపోవడం వల్ల ఇప్పుడు ఇవన్నీ సమస్యలు వచ్చాయి అని చెప్పేసి మాట్లాడుకోవచ్చు. కానీ ఇప్పుడు ఇంతవరకు ఏ దంపతులు బయటికి అయితే రాలేదు, జస్ట్ 2 దంపతులు మాత్రమే బయటకు వచ్చి కంప్లైంట్ అయితే చేశారు. మరి చూడాలి నెక్స్ట్ మరి ఎవరైనా బయటకు వస్తారా లేకపోతే ఈ కేసు బయటకు వచ్చింది కాబట్టి మాకు కూడా అన్యాయం జరిగింది అని చెప్పేసి ఎవరైనా వచ్చే అవకాశం ఉందేమో చూడాలి రహీం. ఓకే, రైట్ హారిక, రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.